ఇస్తామో అలా ఎల్లారమ్మను సేవించే సమయంలో సమర్పించవలసినటువంటి దినుసు పాలు, అందులో వేసిన చిటికెడు పసుపుతో కూడిన మిశ్రమం. అమ్మకే ప్రీతికరంగా విడిగా చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, వీటిని కూడా ఆయా పద్ధతులను పాటించేటటువంటి వారు విడిగా అమ్మకై సమర్పించడం కూడా మనం గమనించే అంశం అవుతుంది. ఎలా చేసినా ఏ విధంగా చూసినా అమ్మను సేవించే క్రమంలో మనమంతా కూడా అమ్మ సన్నిధానానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం కనుక మన గృహాలలో వేంచేపు చేసి ఉన్నటువంటి అమ్మ చిత్రపటం ఏదైనా, అర్చామూర్తి ఎటువంటిదైనా చక్కగా అభిషేక సేవ చేసిన అనంతరం అమ్మకు సమర్పించేటటువంటి వివిధ నైవేద్యాలలో చిన్న గ్లాసులో కాసింత పసుపు చిటికెడి వేసి నివేదనగా సమర్పించి, మరి ఒక తమలపాకులో కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 చింతపండు రెక్కలు ఉంచి తదుపరి ఈ పాలను చిన్నారి బాలబాలికలకు తీర్థప్రసాదాలుగా అందించాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఆ చింతపండు, ఆ పదార్థాన్ని కూడా వంటకాలు సిద్ధం చేసే సమయంలో అందులో వినియోగించుకున్న ఎడల అమ్మ అనుగ్రహం ఇంటిల్లిపాదికి లభిస్తుంది అని ప్రాచీనుల విశ్వాసం. అమ్మను సేవించేటటువంటి ఆచారాలన్నీ కూడా కుటుంబానికి మేలు కలిగించేవిగానే ఉంటాయి. అమ్మ ఆర్థికంగా, ఆనందకరంగా, ఐశ్వర్యదాయకంగా